అంపశయ్యపై చిన్న పరిశ్రమలు. వైకాపా ప్రభుత్వ విధ్వంసంతో ఇప్పటికీ సతమతం. కూటమి ప్రభుత్వం చేయూత ఇస్తేనే కోలుకునే అవకాశం. వైకాపా ప్రభుత్వం హయాంలో మోపిన అదనపు విద్యుత్ ఛార్జీలు, పన్నుల నుంచి చిన్న పరిశ్రమలకు కూటమి ప్రభుత్వం ఊరట కల్పించట్లేదు. దీంతో కొత్త పెట్టుబడుల మాట ఎలాగున్నా ఉన్నవ మూతపడే ప్రమాదం ఉందని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. మీ హయాంలో కంపెనీలు మూతపడితే కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారణమా? కిరణ్, నువ్వు మనిషివేనా ఇంకేదన్నానా? ఈనాడు కిరణ్, రామోజీరావు కొడుకు కిరణ్, నా తండ్రి తప్పు చేస్తే నాకేం సంబంధం, మా తండ్రి పోయాడు కదా అని చెప్పి మాట్లాడినటువంటి ఈ కిరణ్ రాసినటువంటి వార్త. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంఎస్ఎంఈ యూనిట్లకి రీస్టార్ట్ ప్యాకేజ్ ద్వారా ప్రోత్సాహం అందించారు. దాదాపుగా 980 కోట్ల రూపాయలు. అందుకని ఎంఎస్ఎంఈ యూనిట్లు నిలబడ్డాయి. కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఒక్క ఎంఎస్ఎంఈ యూనిట్ కూడా మూతపడకపోగా అదనంగా వేలాది ఎంఎస్ఎంఈ యూనిట్లను తీసుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మీరు అధికారంలోకి వచ్చినటువంటి 15 నెలల కాలంలో, 15 నెలలు కూడా కాదు, మొట్టమొదటి 12 నెలల కాలంలోనే 2197 ఎంఎస్ఎంఈ యూనిట్లు మూతపడ్డాయి. ఎందుకంటే వాళ్ళకి మీరు ఇవ్వాల్సినటువంటిది ఏం ప్రోత్సాహకాలు ఇవ్వకపోగా అదనంగా మీరు భారాలు వేస్తూ ఉన్నారు వాళ్ళకి. సో ఇది క్లియర్, ఇది మొన్న మీ పత్రికల్లోనే రాసుకున్నారు మీరు. కానీ దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టేయాలి. ఇప్పుడు మీకు ఎందుకు ఒంటో నొప్పి వచ్చిందంటే అప్పుడు జగన్ గారి వల్ల వచ్చిందంటారు. ఈనాడు కిరణ్, మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి, మీ ఒంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి, నీకు మొత్తానికి ఏదో ఏంటి, నీవేదో తేడాగా ఉన్నావంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, అందుకని ఇప్పుడు నాకు తేడాగా ఉందంటాం. అసలు ఏం మనుషులు, ఏం పత్రికలు, ఏం వార్తలు రాస్తున్నారో చూడండి. వీళ్ళు కంపెనీలు కొత్తవి ఒకటి తీసుకురాలా, ఉన్న కంపెనీలు మూతపడుతున్నాయి. ఇది క్లియర్గా ఉంది, క్లారిటీగా ఉంది. కానీ ఆ మూతపడకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉంటుంది. వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ అది మరిచి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే ఛార్జీలు పెంచాడు, అప్పుడు ఛార్జీలు పెంచి ఇప్పుడు మూతపడతాయా? ఏం మాట్లాడుతున్నావు, కనీసం ఏం రాస్తున్నారో అర్థం అవుతుందా? జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిరంతరం విషం జమ్మాలనేటటువంటి లక్ష్యంతో అడ్డంగా వార్తలు రాసి మరోసారి దొరికిపోయారు ఈనాడు కిరణ్ అండ్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.